సో ఇప్పుడు కొత్త నిబంధన సమస్త మానవాళికి అని యెహోవా ఒప్పుకుంటాడా బైబిల్లో? యెహోవా అంటే యెహోవా తండ్రి అయిన దేవుడు అని రాయబడింది కదా, పరలోకమైన తండ్రి ఆయనే. యెహోవా అనే స్పెసిఫిక్ నేమ్ అది. అయితే రిలేషన్ ఏంటంటే ఆయన మన తండ్రి. ఒప్పుకుంటేది మన అనకండి, మీ తండ్రి అనండి. సమస్త మానవులకి ఆయన అని తండ్రి. మీరు అనుకుంటున్నారు. మానవుడు అని కానీ మీరు అనుకుంటే మీకు కూడా ఆయన తండ్రి అంతే. ఎందుకంటే మాకు మనువు ఉన్నాడు, బ్రహ్మగారు ఉన్నారు, మా నమ్మకం వేరు, మాకు అనండి. ఒకటి మీరు ఏం నమ్ముతున్నారు అనేది మీ ఇష్టం అన్న, ఎందుకంటే మా ప్రకారం కూడా మీరు నేను అందరం కూడా మనువు నుంచి వచ్చాం. ఓకే, నేను అదే అంటున్నాను. దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలు చేశాడు అన్నప్పుడు సమస్త మానవాళి ఆయన నుంచే వచ్చారన్నది బైబిల్ చెప్తుంది. బైబిల్ సిద్ధాంతం అది. ఓకే, బైబిల్ చెప్తూ ఉంది. ఓకే, మీరు నమ్ముతారు నమ్మరు అన్నది నాకు అనవసరం అది. ఓకే, సో ఇప్పుడు ఇర్మియా 31:31 చూద్దాం. కొత్త నిబంధన గురించి రాయబడి ఉంటుంది. రాగల దినాల్లో కొత్త నిబంధన చేస్తానేమో రాయబడి. చదవండి. కొత్త నిబంధన ఎవరికి మీరే చెప్పండి. చదివి వినిపిస్తారన్న. 31:31 అన్న, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. కొత్త నిబంధన ఎవరికండి? కొత్త నిబంధన ఎవరికి? దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు మరలా మర్చిపోయారు. ధర్మశాస్త్రం అన్నది మోరల్లా, సివిల్లా, సెరిమోనియల్లా అని ఎక్కడ బైబిల్లో ఉంది వినండి. అంటే బైబిల్లో ఈ హెడ్డింగ్స్ లేవు, బట్ ఆ ఆజ్ఞలన్నీ అజంప్షన్ చేసుకుంటున్నారు మీరు. ఆ ఆజ్ఞలన్నిటి మన కేటగరైజ్ వినండి. ఇప్పుడు దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ ఇవన్నీ ఈ కేటగరైజింగ్ లేదు కదా, మనం చేసుకున్నాం. మీరు చేసుకున్నారు. సైంటిస్టులు అన్న కర్లోస్ లినేయస్ ఉన్నాడు కదా, ఆయన ఒక ఆర్డర్లో పెట్టాడు. అలాగే ఏంటంటే 613 ఆజ్ఞల్ని మనం 3 కేటగరైజ్ చేస్తే మొత్తం మానవాళికి అన్వయించబడేవి మోరల్ లా, లేదు ఇశ్రాయేలుకి సెరిమోనియల్గా అన్వయించబడేటివి సెరిమోనియల్ లా. ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ ఇవి. ఓకే, టెక్నికల్స్ అంతే కదా, ఆర్డర్లో పెడతాం మనం అంతా. అలా ఏంటంటే ఇశ్రాయేలీలు సెరిమోనియల్లా కానీ మోరల్లా కానీ ఇటు సివిల్లా కానీ వీటిని నెరవేర్చలేకపోయారు. కాబట్టి వారితో క్రొత్త నిబంధన చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం ద్వారా వీళ్ళు ఏంటంటే ఇదంతా నెరవేర్చలేకపోతున్నారు కదా, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులకు రావడం ద్వారా అవన్నీ నెరవేర్చేటువంటి నిబంధన ఇది. ఓకేనా, ఇది ఇశ్రాయేల్ సంబంధించి మాట్లాడుతాం, పాత నిబంధనలు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు కొత్త నిబంధన అంటే ఇప్పుడున్నది ఇది ఒకటేనా? నా పాయింట్ ఫినిష్ చేయండి. అయితే ఇది ఇశ్రాయేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇశ్రాయేల్ వారితో యూదా వారితో నేను కొత్త నిబంధన చేస్తాను అని. అయితే కొత్త నిబంధనకు వస్తే ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగించబడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఇది అనేకుల కొరకే విరవబడుతున్న నా శరీరము, ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఇది అనేకుల కొరకే చిందించబడుతున్న క్రొత్త నిబంధన నా రక్తం అని తెలియజేశాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పాడు. ఈ క్రొత్త నిబంధన వల్ల ఆయన అర్థం ఏంటి అంటే, ఆ రోజు ఇశ్రాయేలు ఎలాగైతే పస్కా పశువును వధించినప్పుడు వారి జ్యేష్ఠ సంతానం తప్పించబడిందో, అలా ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన ప్రాణత్యాగాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ తప్పించబడతారు నరకం నుంచి అన్నది కొత్త నిబంధన. అయితే యూదులకు సంబంధించి వాళ్ళ ధర్మశాస్త్రం నుంచి విడుదల వచ్చింది వారికి, మిగిలినటువంటి అన్ని జనాంగానికి సంబంధించి వారి పాపాల నుంచి వారికి విడుదల వచ్చింది. కొత్త నిబంధన అటు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం పట్టిన వాళ్ళకి, ధర్మశాస్త్రం లేనట్టు మనకి, సర్వ ప్రపంచానికి. మనకి కాదు మాకు అనండి. ఓకే, మీరు సో ఇప్పుడు ఈ కొత్త నిబంధనని యూదులు యాక్సెప్ట్ చేస్తారా? యూదులు యాక్సెప్ట్ చేస్తారా లేదు వాళ్ళ ఇష్టం. కానీ అసలు అపోస్తలుడైన పౌలు ఎవరన్నా, అపోస్తలు ఎవరన్నా అంతా యూదులే కదా వీళ్ళందరూ. కాబట్టి యూదులు యాక్సెప్ట్ చేస్తారంటే బోల్డ్ అంతమంది యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళే కదా ప్రపంచానికి స్వార్థ తీసుకొచ్చారు. ఇప్పుడు యూదులలో ఎంత శాతం క్రైస్తవులుగా మారారు? నాకు ఆ స్టాటిస్టిక్స్ తెలియదు. 2% ఉన్నారంట. 0.1% ఉండనేవు, లేకపోతే 12 మంది అపోస్తులే ఉండనేవు. సత్యం కాకపోదు కదా. పోతే ఇప్పుడు 99% వాళ్ళకి సత్యం తెలియలేదు, వాళ్ళకు పాత నిబంధన అర్థం కాలేదు, మాకు మాత్రమే అర్థమైందని మీరు చెప్తున్నారు. మాకు మాత్రమే కదా, దేవుడు వారి యెషయా గ్రంథంలోనే మొత్తం ప్రవక్తల గ్రంథాలన్నింటిలోనూ ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయించాడు. వాళ్ళు కఠినపరచబడితే ఎవరేం చేస్తారు? ఓకే, ఇప్పుడు నేను అన్నదాని కార్యక్రమం పెట్టానన్నా అంటే ఎందుకు కఠినపరచాలండి? అందరికీ ఈజీగా దేవుడు కఠినపరచలేదు, వాళ్ళు కఠినపరచబడ్డారు. అంటే ఫెరోని కూడా దేవుడే కదా కఠినపరచాడు. మొదట ఫరో కఠినపరచుకున్నాడు అన్న, ఫరో కఠినపరచుకున్నాడు, తర్వాత దేవుడు కఠినపరిచాడు. ఈయన హ్యాండ్ ఉంది. ఒకటి దేవుడికి సర్వాధికారి, సార్వభౌమ అధికారం ఉంది ఆయనకి. ఫరో మంచోడైతే దేవుడు కఠినపరచలే, ఫరో కఠినాత్ముడు కాబట్టి కఠినపరిచాడు. అసలు ఇశ్రాయేలు పిల్లలందరినీ నైల్ నదిలో పడేయాలన్నా అంటే ఎలాంటి వాడై ఉంటాడు? కాబట్టి దేవుడు ప్రత్యేకం కఠినపరిస్తే అంటే కఠినపరచకపోతే ఎటు చచ్చే
నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు కఠినపరిచాడు అంటే ఎందుకంటే ఆయన మహిమ బయలుపరచబడ్డానికి కఠినపరచబడ్డాడు తప్ప ఆ 10 తెగులు వచ్చేంత వరకు. అంతేగాని అతి ఉత్తముడు అయితే దేవుడు ఏం కఠినపరిచాడని అర్థం కాదు అది. ఇక్కడ నాకు కూడా ఒక డౌట్ వస్తుంది, ఓకే ఎప్పుడో అడుగుదాం అనుకుంటా. అడగండి. ఇప్పుడు ఫెరో చెడ్డోడండి, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి నైన్ నదిలో వేయమన్నాడు. అవును, ఫెరోని శిక్షిస్తే అయిపోయేది కదా, మొత్తం జనాల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మొత్తం జనాల్ని ఆయన మంచోళ్ళు అయితే ఇబ్బంది పెట్టలే, మొత్తం జనాలు మంచోళ్ళు అయితే ఇబ్బంది పెట్టలే ఆయన. సో వినండి, దేవుని న్యాయం ఏంటంటే అన్న, నోవా దగ్గరకు వచ్చి, నోవహు ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివి కాబట్టి నేను నీతో నిబంధన చేస్తున్నాను, నీవు ఓడగట్టు అని చెప్పాడు. నీతి అంటే ఏంటండి బైబిల్ ప్రకారం? నీతి అంటే దేవుని క్యారెక్టర్ అన్న, దేవుని క్యారెక్టర్ని మనం రిజంబుల్ చేసేదాన్ని నీతి అంటాం. దేవుని క్యారెక్టర్ ప్రకారం బ్రతికేది అంటే దేవుణ్ణి నమ్మడమే నీతి అంటారు. దేవుని నమ్మడమే నీతి, అంతే అంతే. ఆయన సో ఈ నోవా అనేవాడు యెహోవాని నమ్మాడు, ఆయన తాగి పడుకున్నాడు, బట్టలు లేకుండా పడుకున్నాడు, అయినా కూడా నీతిమంతుడు. వినండి, వస్తాను అక్కడికి. నేను ఏ పాయింట్ చెప్తున్నాను అంటే, ఐగుప్తు ప్రజలు అమాయకులైతే దేవుడు చంపలవాలని, ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు అందులో ఎవరు మరణిస్తారు అంటే ఎవరైతే మరణానికి తగిన వాళ్ళు మాత్రం మరణిస్తారు అనే దానికి నోవహు అని చెప్పాను. ఈ తరంలో నీవే నీతిమంతుడు కాబట్టి నీవు రక్షించబడుతున్నావు అని. అలాగే ఐగుప్తు ప్రజలు కూడా వాళ్ళు కూడా నీతిమంతులు అయి ఉంటే మొత్తం ఐగుప్తు తుడిచిపెట్టుకొని పోలే, అందులో కొంత భాగం మాత్రమే పోయారు. అంటే వీళ్ళు మరణానికి తగిన వారు కాబట్టి ఆయన వారిని నాశనం చేశారు తప్ప వీళ్ళు ఉత్తములు అయితే కాదు అనే దానికి నేను చెప్పాను. ఓకే, మానవులు చెడ్డవాళ్ళండి, మరి జంతువులను ఎందుకు చంపాడు? వినండి, నేను ప్రారంభంలో చెప్పానన్న, ఆయన పుట్టించేది ఆయన అయినప్పుడు ఎవరిని ఎప్పుడు తీసుకోవాలన్నది ఆయన ఇష్టం. క్వశ్చన్ చేయొద్దు, ఏది క్వశ్చన్ చేయొద్దు. మనం పొర్రపాటును కూడా సృష్టించబడింది, సృష్టించిన వాడిని నీవు చేయించున్నది ఏమిటి అని అడగకూడదు. అసలు అదేంటన్నా ప్రశ్న తెలుగుతా, ఆయన సృష్టికర్త అన్న అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయొద్దు. అదే రూల్ మాకు పెడుతున్నారు ఇప్పుడు. ఏది మీరు అంటే మీరు క్వశ్చన్ చేయరు, వేరే వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఒకటి మీరు అలా ఎలా క్వశ్చన్ చేస్తారు అంటారు. మీరు బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు క్వశ్చన్ చేయండి, నో ప్రాబ్లం, దాన్ని నేను కాదంటలే. నేను అంటున్నది ఏంటంటే జనన మరణాల విషయంలో ఆయన ఎందుకు ఇలా చంపుతున్నాడు అన్నది మాత్రం క్వశ్చన్ చేయకండి. ఇక్కడ చంపినటువంటి విధానాల్లో దేవుడు ఎందుకు చంపాడని రీజన్ చెప్తాను నేను. కానీ ఆయన జంతువులు ఎందుకు చంపుతాడు, పక్షులు ఎందుకు చంపుతాడంటే సృష్టించిన ఆయన చంపే అధికారం ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లో నేను వేలు పెట్టను అని చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చిన రీజన్ అయితే చెప్తాను నేను. బైబిల్ క్వశ్చన్ చేయండి, నో ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు యేసు కూడా పుట్టినప్పుడు కొందరు తూర్పు జ్ఞానులు వస్తారంటారు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? మత్తయి వార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అవును, యూదులకు రాజు అవ్వాల్సింది కదా, మరి యేసు ఎప్పుడు రాజు అవ్వలే? అవునన్నా, యేసు క్రీస్తు పిలాతు ఎదురుగా నిలబడినప్పుడు నీవు రాజువా అని అడిగాడు. అప్పుడు యేసు ఏం చెప్పాడు? నీవు అన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యం ఇహలోక సంబంధం అయితే ఉంటే నా శిష్యులు పోరాడి ఉండేవాళ్ళు. ఆయన పరలోక రాజ్యం అన్న, ఆయన ప్రకటిస్తూ వస్తే పరలోక రాజ్యాన్ని గురించి కదా. ఈ భూమి మీద ఆయన రాజుగా చేయడానికి అనేక సందర్భాలు ఆయన ప్రయత్నం చేస్తారు, కానీ తప్పించుకుని వెళ్ళాడు కదా. ఈ భూమి మీద రాజుగా ఉండడానికి యేసుప్రభు రాలే ఒక ప్రాంతానికి, ఆయన సర్వలోకానికి రాజు అని, ఆయన సృష్టికర్త. ఓకే, కానీ బైబిల్ అది ఒప్పుకోదేమో కదా. ఎక్కడ చూపించండి ఒప్పుకున్నటువంటి సందర్భం. ఇల్మియానే చదివాము, ఓకే, ఇల్మియా 31 చదివాము. అవును, ఇక్కడ ఏమంటున్నారు? 32, అది ఐగుప్తు దేశంలో వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొని నడిపించిన దినము అని చెబుతూ, ఆ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలీలతోనూ యూదావారితోనూ చేయు నిబంధన ఇదే. అంటే ఈయన ఎవరైతే యూదులకు రాజుగా రావాలో యూదులకు రాజై పాలన చేయాలి కదా. అవును, మరి ఈయన నాది ఈ లోక రాజ్యం కాదు పరలోక రాజ్యం అని ఎట్లా అంటాడు? ఓకే, మీరు మంచి ప్రశ్న అడిగారన్న, మీ ద్వారా మొత్తం చెబుతాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం అన్న, కానీ ఇది చెప్పండి. దానికి వస్తున్నాను అంటే యేసు ప్రభు ఏ విధమైన రాజు అన్నదాన్ని చెప్తున్నా. ఆ రోజు యూదులు కూడా అపార్థం చేస్తుంది ఇదే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుంచి చదివినిపిస్తానన్నా. ఇక్కడ ఏంటంటే, రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూస్తుండగా ఆకాశం మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖముకు తేబడిను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. ఇది సర్వమానవాళి గురించి చెప్పబడుతున్నట్టు ప్రవచనం ఇది. ఆ రోజు యూదులు అపార్థం చేస్తున్నారు, ఆయన రాజు అయితే రోమియోలు పారతోవాలి కదా అనేటువంటి అపార్థం చేస్తున్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు ఎలాంటి రాజు అంటే శాశ్వతమైనటువంటి రాజ్యము, సర్వమానవాళి సేవించేటువంటి రాజ్యం. అని రాజ్యము ఇవ్వబడింది అని రాయబడింది కదా. రాజ్యం తీసుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఓకే, ఇది జూయిష్ లిటరేచర్ అన్న, జూయిష్ లిటరేచర్. ఇక్కడ ఇవ్వబడింది అన్నప్పుడు ఈ వ్యక్తికి అందరూ లోబడాలి అనేటువంటి కాంటెక్స్ట్ ఇది. ఓకేనా?
సైన్యములకు అధిపతి అయిన యెహోవా అన్నాడు కదా, ఆయన ఎవరు ఎప్పుడు చూడలే. అయితే ఆయన అధికారం ఈయనకి ఇవ్వబడిందంటే ఈయనకు సాగిలు పడితే ఆయనకు సాగిలు పడినటువంటి ఆ కాంటెక్స్ట్ ఇది, ఆ సందర్భం ఇది. కాబట్టి మనిషి కుమారుని పోలిన ఒకడు మేఘారుడే వచ్చాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఎదురు ఇదే చెప్తాడు. మనిషి కుమారుడు ఆకాశం మేఘారుడై దేవుని కుడిపార్శ్వన కూర్చోవడం రావడం మీరు చూస్తారని, కానీ ఆయన చొక్కాయి చింపుకొని దేవదూషణ ఇక మనకు సాక్షులతో పని ఏంటి అని మాట్లాడతాడు కదా, దేవదూషణ అంటాడు కదా. కాబట్టి ఈ వచ్చిన ఆయన డైరెక్ట్ కోట్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే ఈ యేసుప్రభు ఎవరైతే ఉన్నారో 6 అడుగులు ఎత్తు మనిషి ఎవరైతే ఉన్నారో ఈయనకు అధికారం ఇవ్వబడింది, ఈయన గురించి దాని గ్రంథంలో చెప్పబడింది అని అన్నప్పుడు ఈయనకు అందరూ సాగిలు పడాలి, ఈయన దేవుడు అని అర్థం, శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు అని అర్థం ఇయ్యబడిన అంటే జూయిష్ కాంటెక్స్లో అన్న.